ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బిర్యానీ. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 3 కిలోల చికెన్. ఈ 3 కిలోల చికెన్కి బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ½ కేజీన్నర ఉల్లిగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక 20 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చికెన్ కడిగి అందులో ఈ 20 పచ్చిమిరపకాయలను ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట, ఒక పెద్ద సైజు పుదీనాని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఈ విధంగా కలపాలి. మూడు టీ స్పూన్ల పసుపును యాడ్ చేయాలి. ఎనిమిది టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేయాలి. $50 grams కారం పొడిని యాడ్ చేయాలి. $50 సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. టేస్ట్ను చూసి యాడ్ చేసుకోవాలి. సాజీరా, 1 టీ స్పూన్ సాజీరా, ఇలాచి, పట్ట, లవంగాలు, ఒక 5 లవంగాలు, 5 ఇలాచీలు, 2 టీ స్పూన్ల సాజీరా, పట్ట పెద్ద సైజుది ఒక చెక్క వేసుకోవాలి. ఎవరెస్ట్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా 5 ప్యాకెట్లు వేసుకోవాలి. ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్. 5 ప్యాకెట్స్ వేసుకోవాలి. నాలుగు టీ స్పూన్ల మిరియాల పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ప్రతి ముక్కకి ఈ మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మ్యాగ్నేట్ చేయాలి. ఇలా కలపడం వల్లనే బిర్యానీ టేస్ట్ అనేది మారుతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి.
ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు నాననివ్వాలి. నానిన తర్వాత ఉల్లిగడ్డను ఇలా సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఆయిల్ ఎక్కువగా పోసి కడాయి పెట్టుకొని ఇవి దూరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిగడ్డను కడక్ వరకు ఈ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. నూనె ఏమాత్రం లేకుండా ఇలా జాలీల గెంటతో ఈ నూనెని అంతా వడగట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డకు నూనె ఏమాత్రం ఉండకుండా ఈ విధంగా తీయాలి. ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా 1 అవర్ నానిన చికెన్ని ఇలా పెద్ద వాన్లో తీసుకొని ఈ విధంగా వేసుకొని ప్రతి ముక్కకి వేడి తగిలే విధంగా ఈ విధంగా పరుచుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఉల్లిగడ్డను బ్రౌన్ కలర్ వచ్చి వేయించుకున్న ఉల్లిగడ్డను ఈ చికెన్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో ఇలా బ్రౌన్ కలర్ వచ్చి వేయించుకున్న ఆయిల్ని కూడా ఒక 1/2 కిలో అంతా ఆయిల్ని ఈ ముక్కలకి పట్టే విధంగా పోసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నూనెలో కూడా వేగి ఉంటుంది. ఈ విధంగా ఒక 1/2 kg అంత ఆయిల్ని ఇలా ఉల్లిగడ్డ వేయించిన నూనెను ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ అంతా ఈ ముక్కల పైన వేసి ఈ విధంగా కలిపి మొత్తం ప్రతి ముక్కకి ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ ఈ ఉల్లిగడ్డను మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని పరుచుకొని పెట్టుకోవాలి. ఇది 3 కిలోల చికెన్. ½ kg పెరుగు ప్యాకెట్లు 5 2 లీటర్లన్నర పెరుగుని వేసి ఈ పెరుగుని ఈ చికెన్కి మొత్తం వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసి కలపాలి. 5 ప్యాకెట్స్ వేసుకోవాలి. ½ kgవి 5 ప్యాకెట్స్ ఈ చికెన్కి వేసి కలపాలి. ఈ విధంగా కలపాలి. బిర్యానీ ఇలా కలపడం వల్లనే టేస్ట్ అనేది వస్తుంది. ప్రతి ముక్కకి పెరుగు మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. రెండు లీటర్లన్నర పెరుగుని వేసి ఇలా నానబెట్టుకున్న ఈ చికెన్ని ఒక 1 అవర్ వరకు ఈ విధంగా నాననివ్వాలి. ఇలా నానడం వల్లనే బిర్యానీ అనేది టేస్ట్గా అవుతుంది. 3 కిలోల బాస్మతి బియ్యాన్ని తీసుకొని కడిగి ఇది ఎసరికి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల సాజీరా, ఒక పెద్ద ముక్క పట్ట, 4 ఇలాచీలు, ఒక పెద్ద పట్టా ముక్క,
ఒక 8 ఇలాచీలు, కబాబ్ చిను, ఒక 2 స్పూన్ల మిరియాలు, ఆయిల్ ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసి ఇలా ఉల్లిగడ్డ వేయించిన ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇది ఎసరు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది 50 వరకు ఇది ఉడికించుకోవాలి. చికెన్ని కూడా ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా ఒక 20% వరకు మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇది అన్నాన్ని ఈ 50% వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకుని వాటర్ని జాలి గిన్నెతో ఈ విధంగా అన్నం ఈ బియ్యాన్ని మొత్తము ఈ చికెన్ పైన ఈ విధంగా చల్లుకోవాలి. వాటర్ అంతా వెళ్ళే వరకు తీసివేసి ఈ బియ్యాన్ని మొత్తం 50% ఉడికిన ఈ అన్నాన్ని ఈ విధంగా ఈ చికెన్ పైన అన్నీ ఒకటే లెవెల్లా వేసుకోవాలి. ఈ అన్నం అనేది ఈవెంట్గా వేసే విధంగా వేసుకోవాలి. వేయడం వల్ల బిర్యానీ అనేది ఒక లెవెల్లో వస్తుంది. ఉడకడం అనేది చికెన్ అనేది ఈవెన్గా ఉడుకుతుంది. ఇలా వేసిన ఈ అన్నం పైన ఉల్లిగడ్డను బ్రౌన్ కలర్గా వేయించుకున్న ఉల్లిగడ్డను ఈ విధంగా అన్నం పైన వేసి కొత్తిమీర, కరివేపాకు కూడా కొత్తిమీర, పుదీనా కూడా ఈ విధంగా వేయాలి. వీటిపైన ఒక 50 గ్రామ్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ అన్నం ఉడికేటప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నం పైన వేడిని పెట్టి ఒక బరువును పెట్టడం వల్ల త్వరగా అన్నం అనేది ఈ చికెన్ కూడా త్వరగా ఉడుకుతుంది. ఈ విధంగా చూసుకొని వాటర్ అనేది కింద ఉంటే ఒక 10 మినిట్స్ వరకు ఇది అన్నం వాటర్ లేకుండా చూసుకొని దమ్కేసుకోవాలి. ఈ విధంగా బిర్యానీ రెడీ అవుతుంది. చికెన్ బిర్యానీ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.